అస్మద్గురుభ్యో నమః. ఓం భజగోవిందం. వేదవ్యాసుల వారి విరచితం మహాభారత మహాకావ్యం ద్వారా మానవ ప్రపంచానికి ఆధ్యాత్మిక అద్దం పట్టారు వేదవ్యాసుల వారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు భజగోవిందంలో శైశవాత్మల దగ్గర నుండి పరమాత్మ స్థాయి వరకు అన్ని రకాల ఆత్మస్థాయి జీవితాలకు అర్థం చెప్పారు. వారి వారి మనోప్రవృత్తులు, చేసే కర్మలు వారి వారి ఆత్మస్థాయిని బట్టి ఉంటాయి అన్నారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందుణ్ణి భజించుకో, గోవిందుణ్ణి భజించుకో, గోవిందుణ్ణి భజించుకో ఓ మూఢమతి. ఎందుచేతనంటే తప్పనిసరి అయిన మృత్యువు వచ్చి పట్టుకునేటప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించువు. అలానే కష్టపడి సత్కర్మలను ఆచరించి పొందిన పుణ్యఫలాలు కూడా అనిత్యములైన సుఖాలనిచ్చి కాలగర్భంలో కనుమరుగవుతాయి. ఈ విషయాన్ని సాధకుడు వివేకంతో ఆలోచించి పుణ్యప్రాప్తికై ప్రాకులాడక సత్యము శాశ్వతమైన తత్వాన్ని పొందేందుకు ప్రయత్నించమని గోవిందం భజ మూఢమతి అని శంకరాచార్యుల వారు హెచ్చరిస్తున్నారు. గో అంటే ఇంద్రియాలు, గోవిందం అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయం. ఆత్మ ఇంద్రియాలను నియంత్రించే ప్రతి ఆత్మజ్ఞాని గోవిందుడే. ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానమే గోవిందం. గోవిందుని కోసం నువ్వు ఎక్కడకు వెళ్ళనవసరం లేదు. ఆ గోవిందుడు నీలోనే ఉన్నాడు. వెతుకులాటలో కాలం వృధా చేసుకోకుండా ధ్యానం చేసి నీ లోపలికి నీవు ప్రయాణం చేయి. నీలోని గోవిందుణ్ణి నీవు చూడగలవు. గడిచిపోయిన అనుభవాల గురించి కానీ, కీర్తి ప్రతిష్టల కోసం కానీ కాలం వృధా చేసుకోవద్దు అని శంకరాచార్యుల వారు వివరిస్తున్నారు. అలాగే అన్నమాచార్యులు కూడా అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నారు. అందుకే ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగేంద్రులకు అన్న అన్నమయ్య కీర్తనాల సారాంశం. ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలనే తపన, ఆకాంక్ష. ఆంధ్రులకు అన్నమయ్య కొత్తవారు కాదు కదా. మరి ఎందుకు అందరము ధ్యానం చేద్దాం. హరి ఓం తత్సత్.